వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున డైరెక్టర్ వివి నాయక్ జగన్మోహన్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగా కొన్ని వార్తలు అయితే అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా స్పెక్యులేట్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా వివి నాయక్కి సంబంధించి ఆయన అనుచరులు కానీ, ఆయన ఫాలోవర్స్ కానీ, ఆయన సన్నిహితులు కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా దీన్ని ఖండిస్తూ కానీ అదేవిధంగా ఆహ్వానిస్తూ కానీ ఒక ప్రకటన కూడా చేయని పరిస్థితుల్లో సో ఈ స్పెక్యులేషన్స్ నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వివి నాయక్ మీద అంత ఆ స్థాయిలో ఫోకస్ పెడతానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఒకవేళ వివి నాయక్ను పార్టీలోకి తీసుకొచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారనేది అయితే ఇక్కడ ఒక ప్రశ్న. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ పూరి జగన్నాథ్కు జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ తమ్ముడు కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళని ఓడించి ఆయన నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. మరోసారి రేపటి ఎన్నికల్లో కూడా పూరి జగన్నాథ్ బ్రదరే రేపు పోటీ కూడా చేయబోతున్నారు. అటు వివి నాయక్ పూరి జగన్నాథ్కి సన్నిహితుడిగా కూడా పేరుంది. అలా వైఎస్ఆర్సీపీతోని సత్సంబంధాలు ఉన్నాయి. ఇక సామాజిక వర్గాల విషయానికి వచ్చినా వివి నాయక్ ఇది కాపు సామాజిక వర్గమే. ఇక అటు అన్ని పూర్తి స్థాయిలో ఆయన ఉభయ గోదావరి జిల్లాలని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇక ఆయన సినిమాలు చూసుకున్న అప్రతిహతంగా ఒక ఆది మొదలుకున్న ఒక ఠాగూర్ వరకు అనేక సినిమాల్లో తన ఓన్గా ఒక ఇమేజ్ అంటూ కూడా సెల్ఫ్ ఇమేజ్ ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. మనం చూసినట్లయితే ఠాగూర్ లాంటి సినిమాల్లో ఆయన దర్శకత్వం వహించడమే కాదు నటించాడు కూడా వివి నాయక్. ఇక అటు చిరంజీవి లాంటి వాళ్ళకు కూడా ఎంతో సన్నిహితుడనే పేరైతే ఉంది వివి నాయక్. కాపు సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, సో మిగతా విషయాల్లో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కావచ్చు. సో అలాంటి వ్యక్తి ఎన్నోసార్లు సామాజిక చైతన్యం ఉండే విధంగానే వివి నాయక్ సినిమాలు ఉంటాయి. చాలా ఆయన ఎండింగ్లో ఇచ్చే మెసేజెస్ కూడా అలాగే ఉంటాయి. సో అలా ఒక పవర్ఫుల్ డైరెక్టర్గా అయితే వివి నాయక్ పేరు తెచ్చుకోగలుగున్నారు. సో అలాంటి వివి నాయక్ని ఈరోజు పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆయనకు అతి కీలకమైన ఎంపీ స్థానం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2 స్థానాలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏలూరు విషయంలోనూ అండ్ దెన్ రాజమండ్రి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి వివి నాయక్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే రాజమండ్రి ఎంపీగా గత ఎన్నికల్లో మార్గాని భరత్కు ఆ సీటు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఆల్రెడీ యువ నటుడిగా ఆయనకి పేరుంది. నటుడిగా అరంగేట్రం చేస్తున్న పరిస్థితుల్లో మార్గాని భరత్ టికెట్ కోరడం వెంటనే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చున్నారు. మార్గాని భరత్ ఎంపీ కూడా అయ్యి ఉన్నారు. కానీ అలాంటి భరత్ను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి టికెట్ల మార్పు పేరుతోని రాజమండ్రి సిటీకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ కూడా చేస్తున్నారు. భరత్ కూడా దానికి అంగీకరించారు కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రాజమండ్రి ఎంపీ స్థానం అయితే ఖాళీగా ఉంది. సో వివి నాయక్ని తీసుకొచ్చి రాజమండ్రి ఎంపీగా పంపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు రాజమండ్రిలో కానీ ఇటు ఏలూరులో కానీ కాపు సామాజిక వర్గ ఓటర్లు ప్రీడామినెంట్గా ఉన్నారు. గెలుపు ఓటముల్ని ఏదైతే ప్రభావితం చేసే స్థాయిలో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజున చూసినట్లయితే ఏలూరు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈరోజు ఏలూరు నుంచి కోటగిరి విద్యాధర్ రావు, ఆయన సీనియర్ రాజకీయవేత్త, మంత్రి కూడా ఇప్పుడు లేరు, ఆయన దివంగతులయ్యారు. సో అలాంటి ఆయన కొడుకు గత ఎన్నికల్లోని ఏలూరు నుంచి చాలా సీరియస్గా ఫోకస్ పెడుతూ ఏలూరు మొత్తం కూడా తన గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేయడం, జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గెలిచారు ఎంపీగా. సో అలాంటి కోటగిరి శ్రీధర్ ఈసారి ఎమ్మెల్యేగా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా ఆయన ఫోకస్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎలాగైనా సరే శ్రీధర్ని ఎమ్మెల్యేగా ఏదో ఒక స్థానం నుంచి పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకని ఈ రోజున ఏలూరు ఎంపీ స్థానం కూడా త్వరలోనే ఖాళీ కాబోతోందనే చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోయే థర్డ్ లిస్ట్లో ఈ అంశం కూడా ఉండబోతోంది శ్రీధర్కి సంబంధించి అని కూడా అంటూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు ఏలూరులో కావచ్చు, అదేవిధంగా ఇటు రాజమండ్రిలో కావచ్చు కాపు సామాజిక వర్గ సమీకరణాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఆ ఓటర్లలో కూడా ఆ జనాభానే ఎక్కువగా ఉంది. అందుకే మార్గాన్ని భరత్ ఎలాగైతే సక్సెస్ అయ్యారో గత ఎన్నికల్లో, శ్రీధర్ ఎలాగైతే ఏలూరు నుంచి సక్సెస్ అయ్యారో, అందుకే ఈరోజు వివి నాయక్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కనుక అక్కడ నిలబెట్టినట్లయితే ఈజీ అవుతుంది, గెలుపు నల్లేరు మీద నడకవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కలు కడుతూ ఉన్నారు. మరి ఇప్పటికే వివి నాయక్ ఆ దిశగా ప్రపోజల్స్ కూడా పంపించారు. ఆయన సమయం కూడా కావాలి నాకు అని అడిగినట్టుగా అయితే ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈరోజు అటు ఫీల్డ్లో ఇండస్ట్రీలో ఉన్న ఒక హోల్డ్ కానీ వివి నాయక్ సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలు కానీ ఆయనకు లాభిస్తాయి అక్కడ పోటీ చేసినట్లయితే అంచనా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వేస్తూ ఉన్నారు. మరి ఓవరాల్గా ఈ విషయంలో వివి నాయక్ జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్కు ఎంతవరకు ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.